పెట్టేదాకా రాజీనామా కాదు. స్వామి పాయసం తర్వాత కొంతసేపటికి నవమోజరాజు మేల్కొంటాడు. వెళ్ళి పిల్లలను కొట్టుకో. వెళ్ళి పిల్లల్ని అడవిలో తీసుకువెళ్ళి చంపేసినాం. ఎక్కడికి మిమ్మల్ని ఒక చోటికి తీసుకెళ్తాను. పడుకున్నాం పట్టండి. వీళ్ళని చంపేసి లేవండి. ఏమైంది మీకు? ఇక్కడ ఎందుకున్నారు? మా అమ్మ పేరు లక్ష్మీదేవమ్మ. మా మాణిక్యాల దేవి మమ్మల్ని కొట్టింది, తిట్టింది. మాణిక్యాలమ్మ దేవి మమ్మల్ని ఎన్నో కష్టాలు పెట్టి మా అమ్మ చనిపోయిన కాదు అమ్మాయిన నైనా మా నాన్నని చూసుకుంటున్నాడు. మంత్రులు కలిసి మరో పెళ్లి చేశారు. మా అమ్మ లక్ష్మీదేవమ్మ. మాణిక్యాల దేవి వల్ల మా నాన్న మమ్మల్ని చూసుకుంటలేదు. మా అమ్మ లేదు, మాణిక్యాల దేవమ్మ మమ్మల్ని కష్టాలు పెట్టింది. మా అమ్మ లక్ష్మీదేవమ్మ చనిపోయింది. మా నాన్న మరో పెళ్లి చేసుకున్నాడు. మాణిక్యాల దేవి మా నాన్నకు మరుగు మందు పెట్టి వశపరుచుకుంది. మా అమ్మ లేకపోవడం వల్ల మా నాన్న మమ్మల్ని చూసుకున్నాడు. కానీ మా నాన్నకు మరుగు మందు పెట్టి మా నాన్నని వశపరుచుకుంది. దాంతో మా నాన్న మాతో మంచిగా ఉండట్లేదు. మరియు ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చి ఉంచాడు. ఇక్కడ కూరగాయలు ఎప్పుడు ఏం చేస్తాయో కూడా తెలియదు. అవునా? లక్ష్మీదేవమ్మ మా అక్క. అయితే మీరు నాకు కోడల్లో తరలేదు. మరి అర్థం వీళ్ళంతా మన కోడలు. మన 7 కొడుకులకి ఇచ్చి పెళ్లి చేద్దాం. సరే స్వామి, మీ మాట నాన్న. రండి. అలా వద్దిరాజు రాజ్యానికి వచ్చి 7 కోడళ్లకు మరియు తన కొడుకులకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. సూర్యనాగమ్మను సూర్యవద్దిరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాము. చంద్రనాగమ్మను చంద్రవద్దిరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాము. ఉత్తర కన్యను శర్భవద్దిరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాము. దక్షిణ కన్యను పాపవద్దిరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాము. కామవర్దిరాజు పడగల సంగమ్మను కామవద్దిరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాము. మునికన్యకు రామవద్దిరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాము. బాలనాగం కార్యవర్దిరాజు బాలనాగమ్మకు కార్యవర్దిరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాము. అలా పెళ్ళయ్యాక వద్దిరాజు వాళ్ళందరినీ వేటకి తీసుకెళ్తారు.
లోపలికి ఇచ్చి గీతలు గీస్తారు. ఎవరిని లోపలికి వెళ్ళనివ్వకండి. రాణిగారు లోపడుతున్నారు. రాణిగారిని జాగ్రత్తగా తీసుకోండి. ఇలా అడిగారు. నన్ను లోపలికి పోను. ఎవరైనా ఉన్నారా తల్లి? ఏం కావాలి స్వామి? అంత దూరం నుంచి వచ్చాను. ఏదైనా ఉంటే దానం చేయండి. ఉండండి, ఫలాలు తీసుకు. అంత దూరం నుంచి వస్తే అక్కడి నుంచి ఇస్తావే, కొంచెం ముందుకు రాకపోతే నీ కొడుకుకి అనారోగ్య పాలవుతాను. వద్దు వద్దు. ఎవరండి నేను తీసుకొచ్చారు? అంజనం వేసి చూసినప్పుడు ఈ లోకంలో ఎవరైతే అందంగా ఉంటారో తనని పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు తిను కనిపించింది. తిను తీసుకొని వచ్చాను. పరాయి ఆడవాళ్ళని తీసుకురావద్దని తెలియదు. అది నీకెందుకు? నేను చేసుకుంటాను. నీ చావు నువ్వే చావు. నువ్వు నాకు నచ్చావు, పెళ్లి చేసుకో. లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను. నేను 20 సంవత్సరాల వరకు ఒక వ్రతం చేస్తున్నా. అప్పటి వరకు నన్ను ముట్టుకుంటే నువ్వే చేస్తావు. ఒకరోజు బాలవతిరాజు మరియు తన స్నేహితులు ఆటలు ఆడుతూ ఉంటారు. అప్పుడే నరసమ్మ అనే ఒక ముసలావిడ కుండ పట్టుకొని నీళ్లు తీసుకెళ్తూ ఉంటుంది. ఆ క్రమంలో తన కుండ పగులి మొహమ్మడ చిన్నప్పుడు అమ్మ నాన్న కోల్పోయినా పొద్దున ఎవరి మొహం చూసినా కుండ పలగొట్టినా